Hello everyone, welcome back to our channel Mr. and Mrs. Putla. Hope you're all doing good. I'm back again with another recipe. And ఈరోజు మన రెసిపీ వచ్చేసి పులావ్. సో ఈ సింపుల్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ అయితే మనకి నెయ్యి కావాలి అండ్ 1 cup ఆఫ్ ఆనియన్స్ అండ్ 2 tomatoes ఇలా బిగ్ సైజ్ కట్ చేసి తీసుకోండి అండ్ 10 to 12 pieces ఆఫ్ గ్రీన్ చిల్లీస్ అండ్ మినిమల్ బిర్యానీ స్పైసెస్ దాల్చిన చెక్క, ఇలాచీ అండ్ లవంగాలు సరిపోతుంది అండ్ హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ సమ్ క్యాష్యూస్ అండ్ కొత్తిమీర అండ్ పుదీనా మంచిగా వాష్ చేసి కట్ చేసి నేను తీసుకున్నాను. అండ్ మనకి ఒక 1/2 cup ఆఫ్ మిల్క్ కూడా కావాలి అండ్ 1/2 cup ఆఫ్ కర్డ్, పెరుగు కూడా తీసుకోండి. అండ్ నేను ఒక 1/2 kg ఆఫ్ రైస్ని ఇలా వాటర్లో ముందుగానే సోక్ చేసి పెట్టుకుంటున్నాను. సో ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ అయితే ఇట్లా బిర్యానీ కుక్ చేసుకోవడానికి ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము అండ్ ఆల్సో నెయ్యి కూడా వేసుకుందాం. సో ఆయిల్ అండ్ నెయ్యి యూస్ చేస్తే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ మన ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉన్నాయి కదా, దాల్చిన చెక్క, లవంగా అండ్ ఇలాచీ, అవి యాడ్ చేసుకుందాము. సో ఇప్పుడు మనం దీంట్లో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అవి యాడ్ చేసుకుందాము. సో ఆనియన్స్ కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాము. అండ్ ఇప్పుడు దీంట్లో కొన్ని క్యాష్యూస్ కూడా మనం వేసుకుందాం. సో పులావ్ అంటే క్యాష్యూస్ మంచి టేస్ట్ ఉంటుంది. సో మీరు కూడా డెఫినెట్గా యాడ్ చేసుకోండి క్యాష్యూస్. సో చూడండి కలర్ చేంజ్ అయింది కదా మన ఆనియన్స్. ఇప్పుడు మనం దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. ఒక 2 tablespoons వేసుకోండి. సో ఈ రా స్మెల్ పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకుందాము. అండ్ ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకుందాము. సో అంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు నెక్స్ట్ మనం టొమాటో యాడ్ చేసుకుందాం. ఒక 1 tomato అండ్ 1/2 cup ఆఫ్ మిల్క్ కూడా వేసుకుందాము. అండ్ కర్డ్ కూడా యాడ్ చేసుకుందాము. సో వీటన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. సో అంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత మనం రైస్ సోక్ చేసుకొని పెట్టుకున్నాం కదా, సో ఆ వాటర్ డ్రైన్ చేసి పక్కన పెట్టుకోండి. సో రైస్ మాత్రం ఇప్పుడు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. సో చూడండి నేను మంచిగా మిక్స్ చేసుకున్నాను. సో ఇప్పుడు మన వాటర్ డ్రైన్ చేసుకున్నాం కదా, ఆ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ వాటర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 1 glass ఆఫ్ రైస్ తీసుకుంటే ఒక 2 glasses ఆఫ్ వాటర్ పోసుకోండి. చూడండి మంచిగా మిక్స్ చేసుకున్నాక మనం సాల్ట్ యాడ్ చేసుకుందాము. నేనైతే రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. సో టేస్ట్ చూసి మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. సో మూత పెట్టేసి మధ్యలో తిప్పుకుంటా దీన్ని కుక్ చేద్దాం. సో ఈలోపు మనం మిల్క్లో కొంచెం ఫుడ్ కలర్ మీకు నచ్చితే ఈ స్టెప్ ఫాలో అవ్వండి. సో అలా నేను మిల్క్లో కలిపి పెట్టుకున్నాను అనమాట. సో చూడండి మన రైస్ రెడీ అయిపోయింది కదా, అంటే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా.
సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఒక హాఫ్ లెమన్ నేను స్క్వీజ్ చేసి తీసుకొని అది యాడ్ చేస్తున్నాను అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి. అండ్ కొంచెం గీ కూడా వేసుకుందాం పైన. అండ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుందాము. సో ఈ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10 minutes మూత పెట్టేసి మంచిగా కుక్ అవనిస్తే మన పులావ్ రెడీ అయిపోతుంది. సో ఎస్, hope you all like this video. So please do like, share and subscribe to our channel, Mr. and Mrs. Putla. See you all in the next video. Bye bye. Take care.